ఇలా మీ ఐదుగురు నలుగురు కూతురు రాలేదు. మీ నలుగురు ఎక్కడ ఉన్నారు అదే ఇప్పుడు ఏదో ఇల్లు తీసుకుందో ఆ ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ ఓనర్ నాకు అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఆమె అప్పుడు పరిచయం అయింది. కాకపోతే నువ్వెవరు బాబు కొత్తగా వచ్చిన కృష్ణుడు అందా? అంటే నేను అనుకున్నాడు ఆయననే అనుకున్నారు వీళ్ళు. అదేలేండి. ఆయననే అనుకుంటే నేనేమో అంటే ఈమె చెప్పిన స్టోరీ అంతా వేరు వాళ్ళ హస్బెండ్ గురించి. నేను వెళ్ళిన తర్వాత ఈ స్టోరీ అంతా డిఫరెంట్. నేనేమో ఈ వర్క్ చేస్తుంటే లేదు డ్రైవర్ అని చెప్పింది. ఆమెకు కొత్త డౌట్స్ ఆమెకు వస్తున్నాయి. ఆమె కొత్త డౌట్స్ వచ్చి ఆమె క్వశ్చన్స్ చేస్తుంది. ఆమె మా ముగ్గురు ఇక్కడ లాస్ట్ గా ఏమైంది ఆ వారం రోజుల్లో? అది అయినాక మా కూతురు ఏమైందంటే మా కూతురు వచ్చింది ఒక రోజు, అంటే మేబీ 15th or 16th మేడం నైట్ వచ్చింది. బెటర్ వచ్చింది, నేను వెళ్ళి తీసుకొచ్చినాను. ఏమి అడుగుతుంది, మా వైఫ్ అడుగుతుంది. అది పాపని వెళ్ళి మా వైఫ్ ఏమన్నది, పిల్లల్ని తీసుకురమ్మన్నది. మొదట్లో పిల్లల్ని తీసుకొచ్చిన, నా కూతుర్ని కూడా కావాలన్నది. ఆమె ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు హోమ్ గార్డ్ లో పనిచేస్తున్నామే. మీ ఆవిడ ఏదో అడిగితే అట్లా చిటికల్లో చేసి పెడతా. నా పిల్లలు అడిగినా కూడా చిటికల్లో చేస్తాం మేడం. సూపర్. ఇప్పుడు అడిగేది కూడా నా పిల్లలు ఇప్పుడు అడిగింది. నా పిల్లలు బరాబర్ అడిగిన డాడీ మమ్మల్ని నుంచి తీసుకపో డాడీ, మేము ఉండం డాడీ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసిన రాళ్ళు. నా పిల్లలు ఏది అడిగినా నేను ఇప్పటిదాకా చేసిన మేడం. ఇది ఒక్కటి నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ పోతే వాళ్ళందరూ గ్యాంగ్ అంతా ఫామ్ చేస్తున్నారు. అమ్మాయి కూడా వచ్చేసింది ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే నా భార్యను కూడా పిలిచినాను. ఆమె వచ్చింది, నేను డ్యూటీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మా ఇద్దరు పిల్లల్ని పాపని మా వైఫ్ని తీసుకొని వెళ్ళి హోటల్ వెళ్ళి తినిపించి కొంతసేపు ఇంటికి తీసుకొచ్చి టైం స్పెండ్ చేసేసి నేను మా వైఫ్ ఏమన్నదంటే నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి ఒక 9:30 10 o'clock ఆ టైంలో చెప్తే, నేను నా బిడ్డని బంగారు ఇక్కడే ఉండి బెట్ట, అక్కడ పోగు బెట్ట, అది మీ గ్రాండ్ మా వాళ్ళ ఇల్లు, మన ఇల్లు ఇది బెట్ట, మనం అందరం ఒకటే దగ్గర ఉందాం బెట్ట అది అని చెప్పి నేను చెప్తే, ఫైనల్ గా మీ ఐదుగురు కలిపి ఒక ఇంట్లో కొన్ని రోజులైతే ఒకటే గంట ఉన్నాం మేడం. సూపర్. ఒకటే గంట ఉన్నాం. సరే అని చెప్పేసి మళ్ళీ డాడీ రేపు పొద్దున వస్తా డాడీ అని చెప్పి ఆమె చెప్పింది. నా కూతురు అంటే సరే బెట్ట నేను ఆడ వదిలేసి వస్తానని చెప్పేసి నేను ఆడికి పోయినా మేడం. ఆడ వదిలేసి వచ్చే లోపల మా వైఫ్ 10:30కి నాకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తున్నా అన్నది. నేను సరే పోయిరా అన్న. సరే ఆమెను ఆడ వదిలేసేసి రేపు పొద్దున 9 o'clock రా డాడీ నేను వస్తాను అని చెప్పేసి ఆమె అన్నది. అంటే నా కూతురు. నేనేం చేశాను, ఇంటికి వచ్చేసాను. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను 11 o'clock మళ్ళీ మా వైఫ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి 15 minutes వస్తున్నా అని చెప్పింది. నేను వెయిట్ చేస్తున్నా. 11:30 అయింది, 12 అయింది. అయినా 10:30 11కి ఏ హాస్పిటల్ ఉంటుందని నా డౌట్. అడగకూడదని అడగలేదు. సరే ఓకే అని చెప్పేసి నేను 12 వరకు వెయిట్ చేసిన మేడం. 12కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పిక్ చేయలేదు. నా కొడుకు పడుకున్నాడు అప్పటికి. వాడిని లేపిన, బేటా ఫోన్ చేయి, మీ పిన్నికి ఫోన్ చేయి, మీ మమ్మీ ఫోన్ లేపట్లేదు ఏందో అడుగు అని చెప్తే నేను ఫోన్ చేసినంతసేపు లిఫ్ట్ చేయలేదు, ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళ చెల్లె ఫోన్ చేయగానే చేసిన కొంచెం సేపటి ఇమ్మీడియట్గా ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చేసి నువ్వు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు అంటే నేను ఎవరికి చేయలేదు, ఆరోన్ గారితో చేయించినాను, నా కొడుకుతో చేయించిన అని చెప్పి నేను చెప్పినాను. చెప్తే నువ్వు అట్లా ఎందుకు చెప్పించినావు అంటే నేను అంత కంగారు వస్తుందిగా, దొరకగా ముగ్గురు నలుగురు ఒకే చోట మేడం. నేను అందుకే నేను ఇంతసేపు నేను చేయలే మేడం. ఇప్పుడు ఫోన్ లేకపోయేసరికి నాకు ఇది అనిపించి 12 అయింది అది. అయితే ఆమె వెళ్ళిపోయింది అనుకున్నారా? అట్లా ఎందుకు అనుకుంటా మేడం, ఏం ప్రాబ్లం అయిందో అని చెప్పి నేను అనుకున్నాను. ఆమెకి ఏంటంటే కొంచెం ఒక్కోసారి బీపీ హైయో లో అవుతుంది ఆమెకి. ఒకసారి అట్లా నా వెహికల్ మీదకి వెళ్ళి కూడా కింద పడిపోయింది. అట్లా ఏమైనా అయిందేమో అని నా డౌట్ ఉన్నది. అయితే తర్వాత ఆమె ఇంటికి వచ్చి నాకు చెప్పింది కూడా స్టోరీ అదే, నా కళ్ళు తిరిగింది పడిపోయినా నేను అని చెప్పేసి చెప్పింది. మరి పోయినా హాస్పిటల్కి, నీ ఫోన్కి కళ్ళు తిరిగి చెల్లి ఫోన్కి వెంటనే ఇమీడియట్గా వచ్చేసింది. నాకు అది అర్థం కాలేదు. అయితే అనుమానానికి ఆజ్యం పోయడం అంటే ఇది అది. అయితే అది అయిన తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చినాక అట్లీస్ట్ మనం కింద పడి దులుపుకొని వస్తాం కదా, ఆమె ఏం దులుపుకోకుండానే వచ్చింది దుమ్ముతో ఎవిడెన్స్ వచ్చింది. నేను ఇంకోటి ఏంటంటే ఆమె రాగానే గమనించింది అంటే ఛాన్స్ సేపు ఏడ్చినట్టు ఆమె ఫేస్లో కనిపిస్తుంది నాకు. నేను అన్నాను ఏమైందంటే కూర్చొని, అప్పుడు ఆమె అన్నది నేను ఎన్ని సంవత్సరాలు అంటే ఇట్లా డిస్కషన్ అయింది. నాకు ఏడుస్తూ ఉంది, ఫుల్గా ఏడుస్తూ ఉంటే నేను దగ్గర తీసుకొని ట్రై చేస్తున్నాను. ఒకటే మాట అనేసింది మేడం, నేను ఎంత దగ్గర చేసుకుందామన్నా నాకు అవ్వట్లేదు, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో, వాళ్ళని నా మంచిగా చూసుకో, నేను చచ్చిపోయినా కూడా మా అమ్మలకు నా ముఖం చూపించొద్దు అని చెప్పేసి అన్నది మేడం. చాలా డిస్కషన్స్ అయినా లోపల. నేను అయితే సరే అని చెప్పేసి నేను ఒకటి ఇది ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు ఏడ్చింది అది చెప్పలేదు. అది దెబ్బ కొట్టిన మార్క్స్ గమనించిన. నేను అడిగినాను, నీ చంప మీద మార్క్స్ ఎందుకున్నాయి, నువ్వు ఇంతసేపు ఏడ్చినావు, కింద పడ ఏదో గొడవ అయింది చెప్పంటే నేను చెప్పలేదు. ఆమె హాస్పిటల్లోనే చెప్తుంది. హాస్పిటల్లో కూర్చుంటే మన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, ఇప్పుడు నీకు బాగాలేదన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందంటే నువ్వు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఒకవేళ హాస్పిటల్ ఉంటే గ్లూకోజో ఏదో ఒకటి ఎక్కిస్తారు నీకు, లేదా మెడిసిన్ ఇస్తారు. నీకు ఏం లేకుండా నువ్వు బయటకు ఎట్లా వచ్చినావు? అది కాక చంప మీద మార్క్స్ ఉన్నాయి, అదేదో గొడవ అయింది, అదేదో చెప్పు నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి అంటే నేను ఏం లేదు నాకు అయినొద్దు అని చెప్పి ఇమీడియట్ వాళ్ళ ఫ్రెండ్ని పిలిచేసి
నేను వెళ్ళిపోతున్నా, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె. మీకు అదే కావాలి కదా, పిల్లల్ని తెచ్చేసుకో. అవును, కానీ నా కూతురు అక్కడ ఉండిపోయింది కదా మేడం. ఆమెను తీసుకొని వద్దాం అనుకున్నా నేను. ఎక్కడుంది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చానండి, ముగ్గురు ఉన్నాము. ఈ లోపు మళ్ళీ అక్కడ వదిలేసి వచ్చిందని చెప్పినాను కదా మేడం. సేపట్లో గంట సేపే ఉన్నది నా బట్టి. ఎవడో లేని చోట ఇద్దరు పిల్లలన్నా బెటర్ కదా, ఇద్దరిని తీసుకొని వెళ్ళొచ్చుగా. చేయాల్సింది మేడం, నా కూతురు కూడా తీసుకొద్దామన్న చిన్న మిస్టేక్ అయింది. అసలు దిక్కాడం లేదు. ఉన్న వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొని రాలేపోయారా మీరు? అసలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పోరాడితే గానీ ఇద్దరు పిల్లలు దొరకలా మీకు. ఒక్క పిల్ల కోసం ఇద్దరిని వదులుకున్నారా అంత బంపర్ ఆఫర్ని? మేడం ఆ సిచ్యువేషన్ అట్లున్నది మేడం. నా పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలు నేను పోరాడింది కూడా వాళ్ళ కోసమే. ఫైనల్ గా ఏంటి? ఫైనల్ గా ఏముంది, పొద్దున కూతురు వస్తానది కాబట్టి పొద్దున పోయినాను, తీసుకొస్తామని పోతే ఇద్దరు పిల్లలు ఉన్నారా? వాళ్ళని తీసుకొని లోపల వేసేసారు. దాని తర్వాత నేనేం చేశాను, ఒక లీడర్ అంటే లేబర్ యూనియన్ లీడర్ తెలిసిన ఉన్నాడు. ఆయనకు ఆల్రెడీ ముందుండి చెప్తుంటే ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు హెల్ప్ చేయండి అంటే సరే అన్నాడు. ఆయన తీసుకొని వస్తున్నా, అంతలోపల మా వైఫ్ నా సైడే ఉన్నట్టే ఉన్నది. పిల్లల్ని తీసుకొద్దాం, పోలీస్ స్టేషన్ పోదాం అది అని చెప్పి మాట్లాడింది. తీరా మేము ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆమె పోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూర్చున్నది. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర నుంచే పారిపోయింది కదా సార్, వేరే ఇల్లు తీసుకుంది. కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి ఆనే కూర్చుంది కదా మేడం. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇది జరిగి? 16th లాస్ట్ మంత్ 16th 17th, ఒక 1 month అవుతుంది. 1 month దగ్గర. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం కావాలి మీకు? నాకు పిల్లలు కావాలి మేడం. దీని సొల్యూషన్ ఏం చేయాలి? ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నా, నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆమె వస్తా అన్నా నాకు అవసరం లేదు, ఆమె రాకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు. నా పిల్లలు మాత్రం ఆ ఊబిలోంచి బయటకు తీయాలంతే. నేను నా పిల్లలు మాత్రం అడిగిన నన్ను, డాడీ మమ్మీ అడిగే తీసుకపో డాడీ, మేము ఉండలేం డాడీ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వీళ్ళు అడిగిపోతే గ్యాంగ్ వీళ్ళందరూ నా మీద అటాక్ చేయడానికి వస్తున్నారు. మనకు అక్కడ నాన్ లోకల్, వాళ్ళేమో లోకల్. నాకు సొల్యూషన్ ఒకటి చెప్పండి మేడం. సార్ సొల్యూషన్ చెప్పడానికి ముందు నాకు కొన్ని డౌట్స్. చెప్పండి మేడం. ఈవిడికి వాళ్ళ బావతో అక్రమ సంబంధం ఉందని మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఒకటి. ఆమెనే ఓపెన్గా నాకు చెప్పేసింది, మా వైఫే చెప్పింది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీన్ని మీరు ఎక్కడ ప్రూవ్ చేయలేరు, అంతేనా? అంతే. కాకపోతే ఒకటి మా ఓనర్ ఉంది కదా, మా వైఫ్ వాళ్ళ ఓనర్, సార్ మాట్లాడదాం. అంటే ఆమె మళ్ళీ ఆమెకు ట్యూషన్ స్టార్ట్ అవుతుంది 4 o'clock. 2, ఇన్ని సంవత్సరాల గ్యాప్లో పిల్లలు కావాలి కావాలి అంటున్నారు తప్ప దానికి తగ్గ కేసు మీరు ఎప్పుడు వేయలే. బెంగళూరులో ప్రాపర్టీ కూడా కనుక్కున్నారు కానీ మీరు ఎక్కడ కేసు అయితే ఫైల్ చేయలే, అవునా? చేసిన కదా మేము ఒకసారి, పిల్లలు కావాలి వైఫ్ కావాలని చెప్పి. వైఫ్ కావాలి, కుటుంబం కావాలి అనటం, భార్య కావాలి అనటం వేరు. భార్య రాదు అని తెలిసిన తర్వాత పిల్లలు కావాలని ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద చైల్డ్ కస్టడీ పిటిషన్ వేయాలని మీకు తెలుసు? తెలియదు, అది తెలియదు. లాయర్ కూడా చెప్పలేదు నాకు. ఒకవేళ చెప్పిండుంటే చేసామని. అయితే మేమేమనుకున్నామంటే ఈమె మీద ఇట్లా ఇది ఉంది కాబట్టి అవి ప్రూఫ్లు పెట్టుకొని, అప్పుడు కాల్ రికార్డింగ్స్ నాకు దొరికినాయి. ఇన్ని సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ లో మిమ్మల్ని వదిలేయడానికి కారణం ఏంటి? అది ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలేదు మేడం. నాకు అర్థం కాలేదు, ఆమెకు ఎన్నోసార్లు చెప్పినా ఏంటి ప్రాబ్లం ఏంది అనేది నాకు తెలియదు. కాకపోతే ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆమె చెప్పింది కూడా, మా వైఫ్ ఒక మాట అన్నది ఎప్పుడైతే ఈ డిస్కషన్ అయింది కదా, కాలు పట్టుకుంది అన్నాను, ఆమె ఒక మాట చెప్పింది, నేను నీ కాడికి వెళ్తా అంటే మా అమ్మ వాళ్ళు నన్ను పంపలేదు, చాలాసార్లు గొడవ అయింది వాళ్ళతో, నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసిన అట్లీస్ట్ డైవర్స్ అని ఇప్పియండి, నాకు డైవర్స్ అని ఇప్పిస్తే నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నేను అన్నాను, నువ్వు వాళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్ పిల్లల్ని తీసుకొని నా కాడికి వచ్చేస్తే ఎవడు కాదంటాడు, నేను చూసుకోకపోతున్నా, నేను ఇంత ప్రాబ్లం అయితే హైదరాబాద్ తీసుకుపోయాను నేను అని చెప్పి ఆమెకు డైరెక్ట్ చెప్పిన నేను. మరి ఎందుకు రాదంట? ఆమెకి అంతా అయిపోయింది కదా, మేము అప్పటికి అయిపోయింది, మనం వాడుకున్నంత వాడుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈమెకి నాకు పెళ్లి కావాలని చెప్పి ఫిక్స్ అయింది ఈమె, అందుకనే బయటకు వచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటారు? నాకు తెలిసి వాడు ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి వాడు ఒక 10-15 days వచ్చిండంట. అంటే వాళ్ళ ఓనర్ నాకు చెప్పిన దాంట్లో వచ్చినప్పుడు ఆమె డ్యూటీ పోదు. ఇప్పటికీ పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి అయింది ఒక కూతురు వానికి. వాడేమో రూపాయి పని చేయడు మేడం. వాళ్ళ వైఫ్ కూతురు ఏమైంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి వాడు మాత్రం ఒంగోలులో ఉంటాడు. వాడు చేసేది క్లీనర్, మన ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా దాంట్లో క్లీనర్. వాడు ఆ క్లీనర్ని డ్రైవర్ అని చెప్పాడు, ప్రూవ్ చెప్పుకున్నది. వాడు అప్పుడప్పుడు వస్తాడు, డ్రైవర్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. వాడు ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు ఈమె ఆ రోజు డ్యూటీకి పోదు, ఇంట్లోనే ఉంటుంది. అది ఆమె చెప్తుంటే, వాళ్ళ ఉన్న నాకు చెప్తుంటే ఏం చేసింది, నన్ను దూరం వెళ్ళగొట్టేసింది.